చేసుకుని మన సెలబ్రేషన్లోకి వచ్చేసామండి. థ్యాంక్ యూ శ్రీవాణి గారు స్పాన్సరింగ్. థ్యాంక్ యూ సో మచ్ మీరు. అండ్ 72 ఆన్లైన్ కాంపిటీషన్ సెలబ్రేషన్. హాయ్ మీరు 2020 5 ఇయర్స్ కంప్లీట్ చేస్తున్నాం. కరోనా పాండమిక్ పీరియడ్లో మన గ్రూప్ స్టార్ట్ చేసాం కాబట్టి ఈ గెటప్తో నేను చెప్తున్నాను. నిజంగా 2020 కరోనా పీరియడ్లో మన గ్రూప్ స్టార్ట్ అయ్యి మన అందరికీ ఆరోగ్య సూత్రాలు చాలా బాగా చెప్పావు. ఆ టైంలో అందరు ఇళ్లలో ఉండి గ్రూప్ని స్టార్ట్ చేసినాక మన గేమ్స్ అంటే బయట సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎలా ఉండాలి, వేడి నీళ్ళు తాగండి, వేడి అన్నం తినండి అని స్టార్ట్ చేసింది. మొట్టమొదటి గ్రూప్ స్టార్ట్ అయ్యేది కానించి అవార్డు ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది. 72 కాంపిటీషన్స్ వరకు. అసలు చాలా హ్యాపీ మేమైతే. అలా గ్రూప్ స్టార్ట్ చేయడం వల్ల మాకు ఎంతో మంచి చెడ్డలు అన్నీ చెప్పి గ్రూప్ ఎలా ఉండాలి, మేము ఎలా ఉండాలని, అసలు ఒక మనిషి ఎలా ఉండాలి, మంచి అలవాట్లు ఎలా ఉంచుకోవాలి, ఎలా ఎంజాయ్ చేయాలి, ఒక వ్యక్తితో ఎలా మాట్లాడాలి అనేది మీ నుంచి మేము నేర్చుకున్నాము. 72 ఆన్లైన్ కాంపిటీషన్ శ్రీవాణి గారు అడ్మిన్ నీరు అండ్ లక్ష్మీ సెలబ్రేషన్స్ ఇట్లా మేము రిబ్బన్స్తో కట్టి ఇలా సెలబ్రేషన్స్కి నీట్గా డెకరేషన్ చేస్తున్నాను. కానీ నాట్ ఎన్ ఈజీ ఫ్రెండ్స్. ఒక గ్రూపు మెయింటైన్ చేయడం అంటే ఒక అడ్మిన్గా ఉండి వాళ్ళని కరెక్ట్గా పెట్టి గేమ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పర్సనల్ ఫోన్స్ కూడా అటెంప్ట్ చేసి అన్నీ ప్రతిదీ చెప్పి ఒక గ్రూప్ మెయింటైన్ చేసి అర్ధరాత్రులు కూడా ఫోన్ ఎత్తి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మంచి చెట్లు చెప్పి ఎవరుంటారు ఫ్రెండ్స్? నాట్ ఎన్ ఈజీ. అది మీరు తప్ప సాధ్యం కాదు ఏ గ్రూప్కి కూడా. 100% నేను చెప్తున్నాను. నిజంగా ఈ గ్రూప్ ఇంతవరకు ఇలా ఉంటుందంటే స్పాన్సర్స్ మీరు ఎంతో పెద్ద మనసుతో స్పాన్సరింగ్ చేసి అండ్ సోషల్ సర్వీసెస్ చేసి నిజంగా నేను మీ గురించి చాలా చెప్పాలి, కానీ టైమే సరిపోదు. గంటలు పడుతుంది నేను చెప్పడానికి. మీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఒక మనిషితో ఎలా మాట్లాడాలి, ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా నడుచుకోవాలి, ప్రతిదీ పాజిటివ్గా తీసుకోవాలి, ఎక్కువ నెగిటివ్స్ పెట్టుకోకూడదు, ఏదైనా మన మంచికి అన్న ఆలోచన నీ నుంచి నేను బాగా నేర్చుకున్నాను. నేను ఇప్పుడు మాకు ఫ్రెండ్షిప్ కాదు, ఇప్పటి నుంచో మాకు ఫ్రెండ్షిప్ గ్రూప్ ముందు నుంచి కూడా చాలా లక్కీ పర్సన్ అనుకోవాలి ఫ్రెండ్స్. అసలు ఎంతమంది బాధల్ని తీరుస్తుంది. అసలు నిజంగా నీరుకి ఇంత ఓపిక ఇచ్చిన మాతాకి దండం పెట్టుకున్న నీ ఓపిక ఇంకా ఎలా కాలం ఉండాలి అని. అటు ఫ్యామిలీని చూసుకుంటూ మార్నింగ్ టైమే లేచి 4 గంటలకి ఫ్యామిలీ డిస్టర్బెన్స్ కాకుండా మమ్మల్ని కూడా నువ్వు చెప్పి మీ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ చేసుకోవద్దని. ఏంటి ఎలా సాధ్యం నీకు అని నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. కానీ చాలా హ్యాపీ మీరు మంచి అడ్మిన్ దొరకడం, నాకు ఒక అక్కగా, అమ్మగా, చెల్లిగా, నిజంగా ఎప్పుడు చెప్తున్న ఒక ఫ్రెండ్గా నా విషయంలో చాలా చేసావు, అందరి విషయంలో చేసావు. నా విషయంలో నేను ఇలా సెలబ్రేషన్ పక్కన వ్యక్తి లేకుండా అన్నయ్య లేకుండా చేస్తున్నందుకు చాలా బాధగా ఉంది. ఎప్పుడు సెలబ్రేషన్స్కి ఆయన సపోర్ట్ బాగా చేసేవారు, అన్నీ అరేంజ్ చేసేవారు, నా పక్కన ఉండేవారు. చాలా బాగా అనిపిస్తుంది. రోజు మర్చిపోలేకపోతున్నాను నేను. చాలా బాగా అనిపిస్తుంది, చాలా కష్టంగా ఉంది. అండ్ ఇలా ఉంటే ఇష్టమని ఇలాగే నేను ఉండాలి. ఆయన చాలా అనేవారు, ఎప్పుడు ఇలా కలకలాడుతూ లక్ష్మీదేవిలో ఉండాలి అని. ఎందుకంటే నిన్ను చాలా అభిమానించేవారు మీ అన్నయ్య. అసలు చెల్లెలు అంటూ చాలా అండగా ఉంటుంది ఉంటుంది. ఇప్పటికీ మన ఫ్యామిలీ మెంబర్ అనుకుంటుండేవారు. మీరు అట్లా ఫ్రెండ్స్ చెప్తున్నాను కదా, మీరు ఇలా ఉండడం అనేది చాలా కష్టం. ఎంత ఓపిక, ఎప్పుడు ఒక మాట కూడా కూలరు. నేనైతే ఈయన హాస్పిటల్లో ఉన్నప్పుడైతే అర్ధరాత్రి కూడా ఫోన్ చేసినప్పుడు అబ్బా కూడా అన్న ఫీలింగ్ మాట కూడా అనుకుంటే పవన్ని పంపించింది నాకు టెన్షన్ పడుతుంటే. అలా మన ఫ్రెండ్స్ అందరూ వచ్చి మాకు సపోర్ట్ చేసి నాకు అన్నం తినిపించేవారు. నేను ఎప్పటికీ ఎవరిని మర్చిపోను ఫ్రెండ్స్. నా గ్రూప్ అంటే నాకు ప్రాణం, నా నీరు అంటే నా సర్వస్వం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే తను చాలా చేసింది, ధైర్యం చెప్పింది. మెయిన్ పర్సన్ ధైర్యం ఫ్రెండ్స్. ధైర్యం ఉంటేనే మనిషి ఎక్కడికైనా ఎదగలుగుతాడు, నిలబడగలుగుతాడు. ఎన్నో సిచ్యువేషన్ అసలు చాలా కష్టంగా ఉన్నా కానీ మన గ్రూప్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, మీరు ఉంది, ధైర్యం చెప్తుందన్న ఇంట్లో నేను ఉన్నానంటే
ఒక మనిషికి అంతకంటే ఏం కావాలి? 100% చెప్తాను. ఏం కావాలి? ఎక్కడి నుంచి అడిగినా నేను ఇదే సమాధానం చెప్తాను. ఎలా ఉన్నా, ఎప్పుడు ఉన్న సిచ్యువేషన్స్, మన టైం ఎప్పుడు ఒకేలా ఉండదు. కానీ వెనకాల ఉన్న వాళ్ళ గురించి, పిల్లల గురించి, మదర్ గురించి ఆలోచించి ధైర్యాన్ని నింపిన వాళ్ళే ఫ్రెండ్స్. ధైర్యాన్ని నింపి చెప్పేదే ఒక ఫ్రెండ్. నిజంగా నేను ఆ విషయంలో నేను అప్రిషియేట్ చేస్తున్నాను. నిజంగా నాకు మంచి ఇప్పుడు జన్మ నా తల్లిగా పుట్టినము అనుకుంటున్నాను. నేను నాకు జన్మలో ఒక అక్కగా నిన్ను నాకు ప్రసాదించి మా ఆయన వెళ్ళిపోయారు. నిజంగా నీ ధైర్యమే నాకు శ్రీరామ రక్ష అనుకోవాలి. నేను ఇట్లా చూడండి ఫ్రెండ్స్, ఇక ఫ్రూట్స్తో పప్పయ్య ఇప్పుడున్న సిచ్యువేషన్ డెంగ్యూ ఫీవర్స్ అన్నీ వస్తున్నాయి. పప్పయ్య బాగా తినాలి, ఎందుకంటే నేను కూడా సఫర్ అవుతున్నాను. పక్కన నుంచి ఫీవర్ వచ్చింది, కాళ్ళు నొప్పులు ఘోరంగా ఉంది నా పరిస్థితి. ఒక వారం నుంచి అసలు మనిషిలానే లేను. అండ్ నీకు ఇష్టమైన బనానా హెల్త్కి చాలా మంచిది. బనానా తినడం వల్ల నువ్వు అంత ఎనర్జీగా ఉంటున్నావు. ఆ ఎనర్జీని మాకు ఇస్తున్నావు, మాకు కూడా ఎనర్జీని నింపుతున్నావు. నిజంగా సో లక్కీ పర్సన్ నేనండి. వందే మాత్రం వందే మాత్రం అనే మన సంస్కృతిని, మన భారతదేశం గురించి ఆ మాట ప్రకారం మమ్మల్ని అందరినీ పొద్దున్నే పలకరించే ఒక దేవతలాగా వస్తావు నువ్వు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నేను మీకు ఏం చెప్పినట్టే కానీ అన్నయ్య లేకపోవడం అనేది చాలా బాధగా ఉంది, చాలా కష్టంగా ఉంది. నేను 1 month లాస్ట్ చాలా కష్టంగా ఉంది. నేను 1 month లాస్ట్ మంత్ నాకు వెళ్ళి నెక్స్ట్ మంత్ 5th వరకు ఆయన వెళ్ళిపోయారు. చాలా ఆయన నాకు ఇంత అన్యాయం చేస్తారని నేను అనుకోలేదు. నిజంగా మంత్ వరకు నేను ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టి చెల్లికి చీర పెట్టాలి అని ఎంతో అనుకున్నారు. నేను కూడా నెక్స్ట్ అందరం కలిసాము. అత్తమామ ఫస్ట్ నీకే చెప్తున్నాను. నెక్స్ట్ నేను ఇంటికి తీసుకొచ్చి చీర పెట్టి ఆ భోజనం పెట్టి పంపిద్దాము అన్న ఆలోచనతో మేము ప్లానింగ్లో ఉన్నాము. కానీ అప్పటికే రావట్లేదు. వెళ్ళిపోవడం అనేది చాలా ఏడవని ఏడిస్తే చాలా వివేకపోతున్నాను. అసలు ఈ నెల నేను మర్చిపోయాను. నాకు వచ్చిన హాస్పిటల్ ఇదే మైండ్లోకి వస్తుంది. అమ్మో ఆ ధైర్యం లేకపోతే నేను ఏమైపోదు. మా శ్రీవాణి గారు కూడా వచ్చేప్పుడు లక్ష్మి దేనికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఆ మాట ఇప్పటికీ గుర్తుంది. పిల్లలు ఉన్నారమ్మా, ధైర్యంగా ఉంది, దేనికి సిద్ధంగా ఉన్నామా, ఏం జరిగినా నీ మంచిగా అని చెప్పాను. శ్రీవాణి గారు ధైర్యం చెప్పబట్టి అవన్నీ మైండ్కి తీసుకెళ్ళి నేను ధైర్యం తెచ్చుకున్నాను. మీరు ఒక పర్సన్, నువ్వు ఎంత వచ్చి హెల్ప్ చేసి నాకు ఆ టైంలో వచ్చి ఇప్పుడు వినిపించి మీకు తెలిసి అన్ని విషయాలు ఒక సిచ్యువేషన్ తెలిసి కూడా నాకు ధైర్యం చెప్పి నువ్వు ధైర్యం కోల్పోకుండా ధైర్యంగా నుంచుని ఇంకా నుంచుని మా అందరినీ ముందుకు నడిపిస్తున్నాను. ఫ్రెండ్స్ ఎవరు వదులుతారు ఫ్రెండ్స్ ఇట్లాగా. నేను ముందు నా లైఫ్లో నేను అసలు దూరం చేసుకోదలుచుకోగా మనసు మాట రావట్లేదు. గ్రూప్ ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా ఎన్నో సక్సెస్ఫుల్గా అవ్వాలి. 70 to 100 అన్నీ సక్సెస్ఫుల్గా చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎన్ని బాధలు ఉన్నా నీకు నేను చెప్పుకుంటాను, నా బాధను నువ్వు అర్థం చేసుకుంటావు. తక్కువ ఇప్పుడు రమ్మన్నా నువ్వు వస్తావు. నేను నీ మనసు ఎవరికి అసలు నీ మనస్తత్వం ఎవరికి ఉంటుంది? అంత ఓపిక దేవుడు ఇచ్చినందుకు నిజంగా హ్యాట్సాప్. నువ్వు మమ్మల్ని ఇంతకు మించి మంచి దారిలో తప్పు చేస్తే తిట్టి అవసరమైతే అలా మాటలని కడిగి తోని పెట్టి మళ్ళీ మమ్మల్ని దగ్గరికి తీసుకుని తప్పొప్పులు చెప్పి అవి మనసులో పెట్టుకోకుండా అయిపోయింది మీద అయిపోయింది అన్నట్టు ఆ లక్ష్యం కూర్చొని ఎవరితో ఏమి ఇలా చేశారు అలా చేశారు అనుకోకుండా మళ్ళీ మామూలు మనిషిలాగా ఒక తల్లిగా ఒక అక్కగా మమ్మల్ని ప్రేమించి ఎంత ముందే తీసుకెళ్ళాము. నిజంగా గ్రూప్ ఇంత సక్సెస్ఫుల్గా అవుతుందని కారణానికి మీకేమో మేము, మాకైతే నువ్వు మమ్మల్ని ముందుకు నడిపించి నీ ఓపిక నీ ధైర్యంతో ఇంత సక్సెస్ఫుల్గా చేస్తున్నావు కాబట్టి మేము మీ వెనక ఉన్నాము. మీరు ఇలా ఎన్నో కార్యక్రమాలు, మేము సేవా కార్యక్రమాలు అన్నీ చేసి సోషల్ సర్వీసెస్ చేసి ముందుకు నడిపించాలని కోరుకుంటూ సెలబ్రేషన్స్ కేక్ కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్.
పెద్ద కేక్ తీసుకొద్దామంటే ఇంట్లో ఎవరికి హెల్త్ బాగాలేదు. ఇవే నాకు నేను. హాయ్ ఎనర్జెటిక్ టాలెంట్ గ్రూప్ ఫ్రెండ్స్, వందే మాత్రం మీరుజీ అందరికీ, ఫ్రెండ్స్ అందరికీ కేక్ 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 తినండి తినండి. మా బాబుకి తినిపిస్తున్నాను. అండ్ మీరు ఫ్రెండ్స్ అందరికీ నా తరపు నుంచి కేక్ అండి. హాయ్ ఎనర్జెటిక్ గ్రూప్, ఇదిగో నేను కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకుంటున్నాను. నిజంగా ఈ ఎనర్జెటిక్ గ్రూప్లో నేను ఉన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అయితే అసలు ఈ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో టెన్షన్స్ ఎన్నో ఉన్నాయి. ఈ గ్రూప్లోకి వచ్చిన తర్వాత ఉంటున్నాయి టెన్షన్స్, అయినా నేను చాలా హ్యాపీగా ఉంటున్నాను. మీరు పెట్టే అన్ని గేమ్స్ ఎంత బాగుంటున్నాయో, చిన్నపిల్లల్లాగా చేస్తున్నాను. మన గ్రూప్లో అందరూ కూడా బాగా చేస్తున్నారు. నేనైతే మరీ చిన్నపిల్లలు అయిపోతున్నాను. నాకైతే బాగా ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని ఉన్నా కూడా నేను మట్టికి బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు నీరు నా పెద్ద కూతురు కనుక నీరు నిజంగా అసలు ఆ నీరు గురించి చెప్పడానికి నాకైతే నేను సరిపోను. అయితే తను నాకు 30 సంవత్సరాలు బట్టి నీరు నా ఫ్రెండ్. అయితే మేము తల్లి కూతుళ్ళలాగా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. నీరు నా ఇంటికి నా అల్లుడు, ఈరోజు నా అల్లుడు లేకపోయినా నీరు నా అల్లుడే గుర్తొస్తాడు. నీరుని చూస్తుంటే బాధలన్నీ మర్చిపోయి నిజంగా మమ్మల్ని ఇంత మంచి ఆనందంలోకి ముంచేస్తుంది నీరు. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఈరోజు ఇంత మంచి గేమ్స్ ఇట్లా ఇవన్నీ చేస్తుంటే మా అల్లుడు ఎక్కడున్నా కూడా ఆయన ఆశీర్వాదాలు అనుకుంటే నాకు పెద్ద కొడుకు, నాకు అల్లుడు కాదు, నాకు పెద్ద కొడుకు ఇంటికి. అట్లాంటిది ఆ అబ్బాయి ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మ శాంతించాలని నేను ఇట్లాంటివి చేస్తున్నాను. గేమ్స్ అవి కూడా ఆడుతున్నాను. ఒక చిన్నపిల్లలాగా యాక్టివ్గా ఎంజాయ్ చేస్తున్నాను. ఈరోజు మేము కేక్ కట్ చేసుకుని సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. అలాగే నాకేం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. చాలా ఆనందంగా ఉంది నాకు. నేనైతే బాగా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను. నీరు పెట్టే అసలు ఎట్లా వస్తాయో నీరుకి ఎట్లాంటి ఇలాగే ఈ గేమ్ పెట్టాలి, ఆ గేమ్ పెట్టాలి అని ఆలోచనలు ఎలా వస్తాయో నా బంగారు తల్లికి బాగా పెడుతుంది గేమ్స్ అన్నీ. మేమైతే బాగా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం. నాకు మా ఇంట్లో మా అల్లుడు ఉన్నట్టే ఉంది మాకు. అబ్బాయి చనిపోయాడంటే మాకు అసలు నమ్మచకంగా లేదు. నాకు నిజంగా ఆ అబ్బాయిని గుర్తొస్తూ ఉంటాడు. కాకపోతే ఏంటంటే మర్చిపోవడానికి ఇట్లాగా ఎంజాయ్ చేయడం. మన ఎనర్జెటిక్ గ్రూప్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు శ్రావణ మాసం ఇది. ఆ తల్లి ఆశీస్సులు ఎప్పుడు మనకు ఉంటాయి. అమ్మవారి ఆశీస్సులు, ఆ బాబా ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉంటాయి. మన ఎనర్జెటిక్ గ్రూపు 1000 ఏళ్ళు ఇలాగ ముందుకు వెళ్ళాలని ఆనందంతో, సుఖ సంతోషాలతోటి బాగా ఎంజాయ్ చేయాలి అందరం. ఈ గ్రూప్ ఇంతకింత మన అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కేక్ కట్ చేస్తున్నాను.
ఇదిగోమ్మా నా బంగారు తల్లి, ముందు నీకేరా, నా పెద్ద కూతురు కదా, ముందు నీకే అమ్మ బంగారం, తర్వాత మా మనవడికి. ఇది మన ఎనర్జెటీ గ్రూప్ అందరికి మన ఫ్రెండ్స్ అందరికి కేక్ అనమాట. ఇంకో నా పెద్ద మనవడు కేక్ కట్ చేసి పెడుతున్నాను నా మనవడికి. హాయ్ నాన్న, నా బంగారం, నా బంగారు కొండ. ఈయన నా చిన్న మనవడు, నా బంగారు నాన్న, నా బంగారం, బంగారు కొండ, బంగారు కొండ, బంగారు. హాయ్ ఫ్రెండ్స్, నేను కేక్ కట్ చేసుకుని సెలబ్రేషన్ చేసుకున్నాను. అయితే ఒకటి నేను చెప్పాల్సింది ఉంది. అయితే మల్లుడు కొంట్లో బాగున్నప్పుడు మీరు చాలా హెల్ప్ చేసింది. అలాగే మన ఎనర్జెటీ గ్రూప్లో అందరూ కూడా చాలా హెల్ప్ చేశారు. ముఖ్యంగా అయితే నీరు మాకు ఇంట్లో నా పెద్ద కూతురులాగా నిలబడి అంతా చేసింది. సోషల్ సర్వీస్ కూడా చాలా బాగా చేస్తారు నీరు. ఎక్కడ ఏలూరు పక్కన ఎక్కడ ఆకివీడు, మా తోటికోళ్ళ గారు వాళ్ళ పరిస్థితి బాగున్నప్పుడు, వాళ్ళ అబ్బాయి చనిపోయినప్పుడు, వాళ్ళ ఆయన చనిపోయినప్పుడు వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఆ టైంలో నీరు అక్కడికి వచ్చి నిజంగా చాలా హెల్ప్ చేసింది. అసలు మేము ఏలూరు నుంచి ఆకివీడు అసలు రూట్ బాగోలేదు. అసలు ఆ రోడ్డు ఎలా ఉందంటే గతుకులు అనమాట, చాలా ఘోరంగా ఉంది. అట్లాగా తను వచ్చి ఎంతో ఓపికగా వచ్చి నిజంగా ఆకివీడు వెళ్ళి మేము వాళ్ళకి ఎంతో హెల్ప్ చేసాము. ముఖ్యంగా నీరు, ఏదైనా కూడా నీరు ఓపికగా చేస్తుంది. బాబా తనకి ఓపిక ఎక్కువ ఇచ్చాడు. మా అల్లుడి విషయంలో కూడా చేసింది. అయితే అబ్బాయి ఏంటంటే అలాగా టైం అయిపోయింది, ఇంకెళ్ళిపోయాడు. అవైతే మర్చిపోలేము అవన్నీ. ఒక అమ్మలాగా, ఒక కూతురులాగా నాకెంతో ధైర్యం చెప్తుంది. అలాగే ధైర్యంగా ముందుకు వెళ్తున్నాను. నేనున్నాను అంటది, ఆంటీ నీకేంటి నేను ఉన్నాను అంటది. ఆ మాట చాలు నాకు, కొండంత ధైర్యం వస్తుంది నాకు ఆ మాట అనగానే. నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను మా అమ్మాయికి కొండంత ధైర్యం. ఆ అబ్బాయి నన్ను అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు వీళ్ళకి. మా అమ్మాయికి నేను కొండంత ధైర్యం. అలాగే నా మనవాళ్ళకి కూడా నేను చాలా ధైర్యం ఇస్తాను. ఇచ్చి ఏదన్నా. హాయ్ ఎనర్జెటిక్ టాలెంట్ గ్రూప్ ఫ్రెండ్స్, హాయ్ నీరు అక్క. మాలో ఇంత ఎనర్జీ ఉంది అని కూడా మాకు తెలియదు. మీరు పెట్టే గేమ్స్ వల్ల మాకు అర్థమవుతుంది మాలో ఇంత ఎనర్జీ ఉంది, మేము ఇలా ఆడగలము, ఇలా చేయగలము అని. మీరు చేసే హెల్ప్ చాలా బాగుంటుంది అక్క. అందరికీ పేదవాళ్ళకి అన్నీ పంచడము, మళ్ళీ మాలో ఉన్న లోనెస్ని తీసేసి ఎప్పుడు హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉండేటట్టు మీరు మమ్మల్ని రెడీ చేస్తూ ఉంటారు. మేము ఇంట్లో బాధలో ఉన్నా కూడా మాకు అసలు ఆ బాధ అనేది కూడా తెలియకుండా పోతుంది. ఎందుకంటే మీరు డిఫరెంట్ గేమ్స్ పెట్టడం వల్ల మా మైండ్ మొత్తం డైవర్ట్ అయిపోయి ఈ గేమ్స్లోకి వచ్చేస్తాము. కానీ చాలా బాగా అనిపిస్తుంది అక్క. ఇలానే మీతో ఈ ఎనర్జెటిక్ టాలెంట్ గ్రూప్లో ఇలానే కొనసాగాలని అనుకుంటున్నాను. ఇలా మీరు ఎన్నో గేమ్స్ పెడుతూ ఈ గ్రూప్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను అక్క. థ్యాంక్ యూ.
గేమ్స్ పెట్టాక మీరు జడ్జిమెంట్ విషయంలో మాత్రం చాలా జెన్యున్గా ఉంటారు. కరెక్ట్గా మీరు అన్నీ చూసి కరెక్ట్గా మార్క్స్ ఇస్తుంటారు. అది చాలా బాగా నచ్చుతుంది అక్క మీ దగ్గర మాకు. ఏ విషయంలోనైనా సరే మీరు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో అంత స్ట్రిక్ట్గా కూడా ఉంటారు. అది బాగా అనిపిస్తుంది. మీ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. ఎంత అల్లరిగా ఉన్నా ఏ విషయంలోనైనా ఏ పని దగ్గర ఆ పని దగ్గర అలానే ఉండాలి అన్న విషయం మాత్రం నేర్చుకున్నాను. మళ్ళీ ఎవరితో ఎలా మాట్లాడాలి అన్నది కూడా మీ దగ్గరే నేర్చుకున్నాను. థ్యాంక్ యూ అక్క. పెట్టబోతున్నాము, చాలా హ్యాపీగా ఉంది. ఈ 72 ఆన్లైన్ గేమ్స్ చాలా చాలా బాగున్నాయి. ఒక్కొక్క గేమ్ చాలా డిఫరెంట్గా పెట్టింది అక్క. అసలు మాకు ఇంత టాలెంట్ ఉందని కూడా మాకు కూడా తెలియదు. ఈ గేమ్ ఆడుతుండడం వల్లనే మాకు అర్థమయ్యింది. ఈ గేమ్స్ ఆడడం మాకు చాలా ఎనర్జెటిక్గా అనిపించింది. ఒక్కొక్క గేమ్ ఒక్కొక్క టైప్లో మాకు చిన్నప్పటి స్మృతులు అన్నీ గుర్తొచ్చాయి. చిన్ననాటి జ్ఞాపకాలు, అసలు జంబలకడి పంబ, ప్రతి గేమ్ కూడా ఒక్కొక్క గేమ్లో ఒక్కొక్క ఎంజాయ్మెంట్. చాలా ఎంజాయ్ చేసుకుంటూ మేము ఈ గేమ్స్ అన్నీ ఆడాము. గేమ్స్ చాలా బాగున్నాయి అక్క పెట్టే గేమ్స్. అలానే అక్క చేసే సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది అక్క. ఎనర్జెటిక్ టాలెంట్ గ్రూప్ నడపడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో మంది ఉంటారు. వాళ్ళందరినీ ఒక అండర్స్టాండ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళందరితో నవ్వించి ఆడిచ్చి ఇలా గేమ్స్ పెడుతూ మీరు ఇంత ఎనర్జెటిక్గా మీరు ఇంత ఎనర్జెటిక్గా ఉంటూ డిఫరెంట్గా ఆలోచిస్తూ మమ్మల్ని ఇంత ముందుకు తీసుకెళ్తున్నారు అక్క. మీలో ఎంత టాలెంట్ ఉందంటే చెప్పలేనంత టాలెంట్ ఉంది. మీరు చాలా గ్రేట్ అక్క. అలానే మీరు ఎంతో మందికి హెల్ప్ఫుల్గా ఉంటూ ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మీ దగ్గర హెల్పింగ్ నేచర్ కూడా చాలా ఉంది. థ్యాంక్స్ అక్క. హాయ్ అమ్మా, ఏం చేస్తున్నావు? ఇదంతా డెకరేషన్ చాలా బాగుంది. హాయ్ చిత్ర, మనం ఈరోజు ఎనర్జెటిక్ గ్రూప్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఓకే. ఈ సెలబ్రేషన్కి నేను అంత హెల్తీ ఫుడ్ తీసుకొచ్చాను. క్రీమ్లెస్ కేక్, ఇవి చుడువలు, పూల్ మకానా, హెల్తీకి చాలా మంచిది. ఇంకా నీరు కోసం ఇది డార్క్ చాక్లెట్ అనమాట. నీరు ఇన్ని ప్రోగ్రామ్స్ చేయించి అలసిపోయింది. అందుకోసం ఆమెకి ఎనర్జీ ఉండాలని చెప్పి నీరుజీ ఇది మీకోసం. తర్వాత ఇది ఫ్రూట్ జ్యూస్ అండి. ఈ ఫ్రూట్ జ్యూస్ కూడా నీరుకి. ఇలాంటి సెలబ్రేషన్ని మనము ఇక ముందు ఎన్నో జరుపుకోవాలని చెప్పి నేను అభిలాషిస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రతి సంవత్సరం ఇంట్లో కూర్చున్న వాళ్ళకు వేస్ట్ అంటే ఇంట్లో పనులలో సతమతమై ఇంట్లో సమస్యలతో ఉండి అలాంటి వాళ్ళు ఆలోచిస్తూ కూర్చొని మనకు రోగాలు తెచ్చుకునే కన్నా ఇలాంటి ఇంట్లో కూర్చొని మాకు గేమ్స్ పెట్టి మా బాగోగులు చూసుకుంటా మాకు ప్రోత్సాహాన్ని కల్పించుకుంటూ మా కష్టాల్లో పాలు పంచుకుంటున్న నీరుజీకి నేను చాలా రుణపడి ఉంటాను. మా ఫ్రెండ్స్ అందరు కూడా, మా గ్రూప్ మెంబర్స్ అందరు కూడా రుణపడి ఉంటారు. ఎందుకంటే ఇలాంటి ఇంత కష్టమైన పనులు కూడా ఆమె ఇంత అవలీలగా చేసేస్తుంది. అలాంటి నీరుజీకి మేము ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువేనండి. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇప్పటి వరకు 72 కాంపిటీషన్స్ పెట్టారు. ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరిగాయి. ఇలాంటి ప్రోగ్రామ్స్కి పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడము, అందరికీ ఎంకరేజ్ చేయడము, ప్రోత్సహించడము, చాలా నేర్పుతోటి అన్ని పనులు చక్కగా చేసి అందరినీ ఆకట్టుకుంటున్న నీరుజీకి చాలా అభినందనీయమైన విషయం అండి. ఇలాంటి సెలబ్రేషన్ని మేమందరం మా ఫ్యామిలీ తోటి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ నీరుజీ. మీరు పెట్టే కాన్సెప్ట్లో అన్నిట్లో నేను గెలిచిన ఇవండి. ఈ ప్రోగ్రామ్స్ చేసి నేను గెలిచాను. ప్రతిరోజు ఉదయం లేవగానే దేవునితో పాటు మిమ్మల్ని కూడా తలుచుకోవడం మాకు అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఈరోజు నీరుజీ ఏం మెసేజ్ ఇస్తుంది, మాకు ఏం మాట్లాడుతుంది, మేము ఎట్లా రియాక్ట్ కావాలి, ఇవన్నీ ప్రతిరోజు మేము
మీ గురించే తలుచుకొని క్షణం ఉండట్లేదు నిరుజి. ఎందుకంటే ఈ పార్టిసిపేట్ చేయడము ఇలాంటివి చురుగ్గా పాల్గొనడం, మీరెంత చురుగ్గుంటారో మమ్మల్ని అంత చురుగ్గా చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క కాన్సెప్ట్ పెట్టడము, ప్రతి ఒక్క కాంపిటీషన్ పెట్టడం, వాటిలో మేము ఎప్పుడెప్పుడు వంటలు చేసుకొని ఎప్పుడెప్పుడు పనులు చేసుకొని ఎప్పుడెప్పుడు వీటి తయారీలో ఉండాలి అని చెప్పి అన్ని పనులు చురుగ్గా చేసుకోవడం వల్ల మేము ఆరోగ్యంగా ఉంటున్నాము, ఎనర్జెటిక్గా ఉంటున్నాము. ఇలాంటి ఎనర్జీని మీరు మాకు పంచుతున్నందుకు మీకు మాకు అందరికీ, మన గ్రూప్ అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు కలగాలని నేను ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎనర్జెటిక్ అండ్ టాలెంటెడ్ గ్రూప్ అడ్మిన్ నీరు గారికి 6th యానివర్సరీ శుభాకాంక్షలు. హాయ్ నీరుజీ, ఎనర్జెటిక్ గ్రూప్ మెంబర్స్ అందరికీ హాయ్ హాయ్ హాయ్. దీని ఎవరో తెలుసా? గ్రూప్ మెంబర్స్ అందరికీ మా అమ్మాయి అలేఖ్య. హాయ్ హాయ్ నీరుజీ, హాయ్ ఎనర్జెటిక్ లేడీస్ టాలెంట్ గ్రూప్. అయితే ఇప్పుడు ఇది ఎందుకు చేస్తున్నాం వీడియో? సెలబ్రేషన్ కోసం 5th ఇయర్ యానివర్సరీ. ఏం సెలబ్రేషన్స్? ఎనర్జీ టాలెంట్ గ్రూప్ పెట్టి 5 years అయింది సెలబ్రేషన్స్. కానీ మరి మనం అన్ని చేయలేదు కదా. అన్నీ చేయలేదు. కానీ ఏం చేస్తాం మనం? ఈ మధ్యనే 3 months అయింది మనం జాయిన్ అయ్యి. సో 3 months అయినా కొన్ని అన్న చేసాం మనం గేమ్స్. అవును, పూజది దీపారాధనది చేసావు. తర్వాత 72 ఆన్లైన్ కాంపిటీషన్ లో 5 games కాంటెస్ట్ పెట్టారు, అవన్నీ చేసాం మనం. సూర్యకాంతం కాన్సెప్ట్ ఒకటి వెరైటీగా పెట్టారు. అది తర్వాత రాఖీ కూడా గ్రీటింగ్ లా చేసావు. నువ్వైతేనేమో డ్రై ఫ్రూట్స్ థీమ్ తీసుకున్నావు. పెద్దలు చేయమన్నారు, అందుకోసమే ఇంత పెద్దది చేశాను. ఎప్పుడు రౌండే ఉండక్కర్లేదు కదా, స్క్వేర్ కూడా ఉండొచ్చు. రాఖీ యూనిక్ గా చేయాలి కదా. మరి గ్రూప్ లో ఏ చేసినా యూనిక్ గా టాలెంటెడ్ అవి చేయాలి. క్రియేటివిటీ వెరైటీగా చేయాలి. మనం ఏ చేసిన గేమ్ టాలెంట్ చూపించాలి కదా, మనలో ఉన్న టాలెంట్. 1 year నుంచి పెడుతున్న గేమ్స్ కొన్ని మిస్ అయ్యాము. సో డోంట్ వరీ, ఇప్పుడు మళ్ళీ మనం కంటిన్యూ చేస్తాం. నెక్స్ట్ ఇయర్ 24, 25 టైటిల్ విన్ అవడానికి గేమ్స్ ఏమేమి ఉంటాయో చూడాలి, ట్రై చేయాలి. వెరైటీ గేమ్స్ పెడతారు కంటే మనలో ఉన్న నీ క్రియేటివ్ నువ్వు బాగా చేస్తావు కదా, చాలా బాగా. అప్పుడు నెక్స్ట్ గేమ్స్ కి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇయర్ అంతా గేమ్స్ పార్టిసిపేట్ చేసి. సో మేము జాయిన్ అయ్యి కొన్ని రోజులే అయినా కూడా ఏదో ఒక టాలెంట్ ట్రై చేస్తూనే ఉన్నాము. సో ఇప్పుడైతే 72 ఆన్లైన్ కాంపిటీషన్ ఒకటి చేసాము, రాఖీ, సూర్యకాంతము, తర్వాత August 15th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ అది కూడా. సో అన్ని కొత్త కాన్సెప్ట్స్ అన్ని చేసినారు కాబట్టి అడ్మిన్ నీరుజీ. స్పాన్సర్లు కూడా ఇస్తుంటారు ఈ గ్రూప్ లో. సోషల్ సర్వీస్ కూడా చేస్తారు కదా, సోషల్ సర్వీస్ కానీ ఏమైనా యాక్టివిటీస్. ఈ గ్రూప్ ఇంకా బాగా మెంబర్స్ తోటి కలకలాడాలి. ఇంకా మేము కూడా ఈ గ్రూప్ లో ఎక్కువ మెంబర్స్ తోటి పార్టిసిపేట్ చేసుకోవాలి, ఫ్రెండ్స్ అవ్వాలి, ఫ్యామిలీ అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇదివరకు ఎప్పుడో చేసాము, మళ్ళీ గ్రూప్ వచ్చాక ఇలాంటి గ్రూప్ మన క్రియేటివిటీ చూపించుకోవడానికి ఒక 3-4 years అయిందేమో. కరోనా ముందు దాకా చేసాం, కానీ కరోనా వచ్చాక మనం మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ చేయడం వల్ల మళ్ళీ మెమరీస్ అన్ని గుర్తు అయితే సావిత్రిది, వాణిశ్రీది కూడా చేశాను. మీకు గుర్తుందా? స్టేజ్ మీద చేశాను. అదైతే నాకు దాంట్లో ప్రైజ్ కూడా వచ్చింది. సావిత్రి గారి దానికి అయితే మహానటి సావిత్రి గారిది ప్రైజ్ కూడా వచ్చింది. హ్యాపీ. సో మళ్ళీ ఇప్పుడు నేను లెజెండరీ సూర్యకాంతం గారిది కూడా చేశాను. సో మన లైఫ్లో అసలు ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తామని కూడా అనుకో, గేమ్లో కూడాను అవకాశం వచ్చింది, చేసాము. మొత్తానికి లక్కీ. ఇంట్లోనే ఉండి ఎక్కడో వెళ్లకుండా ఇంట్లోనే ఐటమ్స్ ఉన్నాయి, ఇంట్లో మన దగ్గర ఉన్న టాలెంట్స్ని చూపించుకోవడానికి ఇది ఒక మళ్ళీ ఛాన్స్ వచ్చింది. మొన్నటిదాకా ఏంటంటే కరోనా బిఫోర్ చేసాం, కానీ మళ్ళీ కరోనా తర్వాత రీస్టార్ట్ చేసాము. అది ఎక్కడికి వెళ్ళక్కల, ఇంట్లో ఉండే మనం చేసేసుకోవచ్చు. ఇది ఇట్లా ఈ గ్రూప్ ఎంటర్టైన్మెంట్ ఇట్లా బాగుంది. కాకపోతే స్పాన్సర్లు ఇస్తుంటారు కాబట్టి స్పాన్సర్లు అందరికీ థ్యాంక్ యూ. న్యూజీ కూడా మనకి గిఫ్ట్లు ఇస్తారు, మెడల్స్ ఇస్తారు, ట్రోఫీలు ఇస్తారు. ఈరోజు థ్యాంక్ యూ. అండ్ స్పాన్సర్ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నందుకు. అడ్మిన్ న్యూజీ గారికి, స్పాన్సర్స్కి థ్యాంక్ యూ. సరే, నెక్స్ట్ ఇయర్ కలుద్దాము. నెక్స్ట్ వీడియోలోనే కలుద్దాము. మళ్ళీ ఏం గేమ్ పెడతారా అని ఎక్సైటింగ్గా ఉంది, చూద్దాం. బాయ్ బాయ్.